హౌ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని నుండి మనం ఆశీర్వాదములను పొందుకోవాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో. నువ్వు చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధకరమైన జీవితం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. పొత్తి చెక్కయ్య దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు తాను చేసిన పాపంను. దేవుడు పొత్తి చెక్కయ్యను ఆశీర్వదించాడు. దావీదు తప్పు చేసిండు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఇది మొట్టమొదటి. రెండోది ఏమిటని చెప్పుకున్నట్లయితే, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవునికి విధేయత కలిగి ఉండు. దేవునికి విధేయత కలిగి ఉంటూ దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడువు. దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో దాని ప్రకారం నువ్వు నడుచుకో. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రాహాముకు దేవుడు చెప్పిండు, నువ్వున్న దేశమును నీ తండ్రిని నీ బంధువును వదిలిపెట్టి నేను చూపిన దేశంలోకి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తా అని చెప్పిండు. దేవుడు ఆశీర్వదించాడు. మూడోది తీసుకున్నట్లయితే, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే నువ్వు దేవుని నమ్ము, దేవుని అందుకు విశ్వసించాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏమవుతావంట? ఆశీర్వదించబడతావు. నమ్మకమైన వారికి దీవెనలు ముందుగా ఉంటాయంట. కాబట్టి నువ్వు దేవుని నమ్ము, దేవుని అందుకు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాలుగోది తీసుకున్నట్లయితే, మొట్టమొదట నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకో. ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నాలుగోది. ఐదోది ఏమిటంటే, దేవుని చిత్తం ప్రకారం నువ్వు నడుచు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. నీ చిత్తంను పక్కకు పెట్టేసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, దేవా నా చిత్తం కాదు నీ చిత్తం ప్రకారము నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేయు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఐదోది. ఆరోది తీసుకున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరుగలేరంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదమును పొందుకుంటావు. తర్వాత నీతివంతమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి. నువ్వు నీతివంతమైన జీవితం నువ్వు జీవించాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీతివంతంగా జీవించబడతావు. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు నీతిమంతంగా జీవిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాలను పొందుకుంటావు. తర్వాత ఫర్గివ్నెస్, ఇతరులను క్షమించే గుణమును కలిగి ఉండాలి. ఇతరులు తప్పు చేసినప్పుడు, ఇతరులు పాపం చేసినప్పుడు నువ్వు వారి పాపాలను క్షమించాలి. దేవుడు నీ పాపాలను క్షమించినప్పుడు నువ్వు ఇతరుల పాపాలను కూడా క్షమించాలి. నువ్వు ఇతరుల పాపాలను క్షమించకపోయినట్లయితే దేవుడు నీ పాపాలను కూడా క్షమించలేదు. ఇతరులను పాపాలను క్షమించకపోయినట్లయితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటా ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను క్షమించినట్టు నువ్వు ఇతరులను క్షమాగుణమును కలిగి ఉండాలి. తర్వాత దయాగుణము కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి. దరిద్రులకు సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. దేవుని పరిచయకు సహాయం చేయాలి. దైవజనులకు సహాయం చేయాలి. దేవుని సువార్తలో విత్తాలి, సీడ్ ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. తర్వాత వినయము, దీన మనసు, ఎంత తగ్గింపుతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అంత నువ్వు ఆశీర్వదించబడతావు. చివరిదిగా ప్రార్థన చేయాలి. లబ్బేజు ప్రార్థన చేసినప్పుడు లబ్బేజును దేవుడు అతని సరిహద్దులను విశాలపరిచి ఆశీర్వదించాలి. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుని సన్నిధిని వదిలిపెట్టము, దేవునికి ప్రార్థన చేయడము. ఏదో ఒక సమయం నందు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.